అందరికీ నమస్తే అండి. నేను మీ అను చౌదరి, ఆయుర్వేదం ఫ్యామిలీ కోచ్. ఈ రోజు మనం సీజన్ మారిపోయింది. వర్షాలు కూడా పడుతున్నాయి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకి వర్షాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ ఇయర్ ఏంటంటే కొంచెం వర్షాలు స్టార్ట్ అయ్యాయి. చాలా మందికి వైరల్ ఫీవర్స్ అనేవి చాలా ఉన్నాయి. సో అవేర్నెస్ కోసం ఈ వీడియో ఖచ్చితంగా చేయడం జరిగింది. సో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఇందులో చెప్పిన టిప్స్ పాటించండి. కొంచెం ఈ వైరల్ ఫీవర్స్ నుంచి మనం బయటపడవచ్చు. లైక్ ఏంటంటే టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ ఇవన్నీ కూడా బీభత్సంగా ఉన్నాయి. హాస్పిటల్స్ అన్ని కూడా కిక్కిరిసి ఉన్నాయి. చిన్నపాటి క్లినిక్లు అన్ని కూడా. అందుకని చెప్పి ముందు జాగ్రత్తలు పాటించి కొంచెం ఇంట్లో పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటే సో ఈ ఏవైతే ఉన్నాయో ఈ వైరల్ ఫీవర్స్ వీటి నుంచి మనం బయటపడవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఈ వైరల్ ఫీవర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ లేదంటే అసలు స్టార్ట్ అవుతున్నాయి కొంతమందికి, లైక్ మినిమం ఇవి 2-3 months ఉండే ఛాన్సెస్ ఉంది. సో అందుకని చెప్పి ఈ 3 లేదా ఈ 4 నెలలు అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఫుడ్ అనేది కూడా కొంచెం వేడిగా ఉండేది తీసుకోండి ఎప్పటికప్పుడు. అదే విధంగా గోరువెచ్చ నీళ్ళతో స్నానం చేయడం ఇలా చేయాలి. అదే విధంగా మీకు 2 టిప్స్ చెప్తాను. సో ఆ టిప్స్ ఏంటి అని అంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే 1/2 లీటర్ వాటర్ లో కొంచెం ఒక చిన్న టేబుల్ స్పూన్ పసుపు, ఒక చిన్న అల్లం, ఒక చిన్న వెల్లుల్లి ఈ 3 వేసుకొని బాగా మరిగించేసి వాటర్ ని కొంచెం వేడిగా ఉన్న నీళ్ళని ఎవరైతే ఫ్యామిలీలో ఉంటారో అందరూ తాగండి. ఈవెన్ పిల్లలకు కూడా ఇవ్వాలి ఇవే నీళ్లు. సో ఇవన్నీ ఇవ్వడం వల్ల ఏమవుద్దంటే కొంచెం మనకి లైక్ ఏదన్నా చిన్న చిన్న బ్యాక్టీరియా, ఫంగస్లు ఉన్నా కూడా పోతాయి. ఎందుకంటే పసుపు, అల్లం ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద నేచురల్ గా దొరికే యాంటీబయాటిక్స్. సో మనకి లైక్ ఏదన్నా గాలి ద్వారా గానీ, తీసుకునే ఫుడ్ ద్వారా గానీ, సమ్ మిస్కమ్యూనికేషన్స్ వల్ల కూడా మనకి చిన్న చిన్నవి అటాక్ అవుతాయి. అవి మనకు కనిపించవు. సో అలాంటి వాటన్నిటికీ ద బెస్ట్ రెమెడీ అనేది ఇప్పుడు నేను చెప్పింది. సో ఈ వాటర్ అందరూ తాగండి. అండ్ అదే విధంగా ఫుడ్ విషయానికి వస్తే అన్ని ఫుడ్లు తీసుకోండి. కాకపోతే కొంచెం నాన్ వెజ్ తగ్గించండి. ఈ సీజన్ లో లిమిటెడ్ గా తినండి, ఎక్కువగా తినకండి. సో ఏదైనా కూడా ఎప్పటికప్పుడు ఆకుకూరలు ఎక్కువగా తీసుకోండి. సో ఈ వైరల్ ఫీవర్స్ నుంచి బయటపడండి. అందరూ జాగ్రత్తగా ఉండండి. అండ్ శానిటైజర్ కూడా యూజ్ చేసుకోండి. పిల్లలకి కూడా ఉదయం సాయంత్రం గోరువెచ్చని పాలల్లో ఒక చిటికెడు పసుపు వేసి ఇవ్వాలి. ఎందుకంటే ఎక్కువగా పిల్లల్లో ఈ వైరల్ ఫీవర్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే చిన్నపిల్లలకి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటది కాబట్టి. సో చిన్నపిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. సో ఇంట్లో ఉండే పెద్దవాళ్ళందరికీ నేను చెప్తున్నాను, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. అందరూ ఈ చిన్నపాటి టిప్స్ పాటించండి. మీకు ఏదైనా ట్రీట్మెంట్ కావాలన్నా లేదా అపాయింట్మెంట్ కావాలన్నా స్కూల్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.